ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన, మహాదయ వలన, ఆయన కనికరాన్ని బట్టి మనం ప్రతిరోజు ఈ విధంగా సజీవంగా ఉంచబడి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏమండి, సంతోష హృదయం అంట ముఖానికి తేట ఇస్తుందట. అంటే ముఖం తేటగా ఉండాలి అంటే, ఏమంటే ముఖం అందంగా కనిపించాలి అంటే, ఈ రోజున మనం బ్యూటీ పార్లర్లు లేకపోతే ఏవేవో చిట్కాలు మనం పాటిస్తూ ఉంటాం. కొంతమంది టమాటా రాస్తూ ఉంటారు, కొంతమంది ఏవో క్రీములు రాస్తూ ఉంటారు. రాయొద్దని నేను చెప్పటం లేదు, కానీ సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఏమండి, జ్ఞాని అయిన సొలొమోను సంతోషం గురించి చెప్తూ ఉన్నాడు. ఏమంటే, మన హృదయం సంతోషంగా ఉంటే అంటారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. అంటే మన ఫేస్ అందంగా కనిపించాలి, ఫేస్ నిండుగా కనిపించాలి అంటే తప్పకుండా మన హృదయంలో ఉన్నదాన్ని బట్టే సాధారణంగా మన హృదయంలో ఏముంటే ముఖంలో అదే కనిపిస్తుంది. హృదయంలో బాధ ఉంటే ముఖంలో అదే కనిపిస్తుంది, విచారం ఉంటే ముఖంలో అదే కనిపిస్తుంది, అదే మనస్సులో హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో అదే కనిపిస్తుంది. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోద్దంట. ఈరోజున అనేక మంది విశ్వాసులు సహితము మనోదుఃఖంతో తమ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఎందుకంటే తీరని సమస్యలు ఉన్నాయి చాలామందికి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతమందికి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఈ సమస్యలు ఎక్కువైపోవడం వల్ల, కుటుంబ సంబంధమైన భారాలు ఎక్కువైపోవడం వల్ల మనోదుఃఖంతో ఆత్మ నలిగిపోతుంది. కానీ మనం సంతోషించడానికి ఒక ఆస్థానం లేకపోలేదు. ఒక గొప్ప దేవుడు మనకున్నాడు కదా. అందుకనే అంటున్నాడు, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అందుకనే విశ్వాసులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోనే 15వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము ముందు కలుగును. ఏమండి, బాధపడువాని దినాలన్నీ కూడా శ్రమగానే ఉంటాయి. కొంతమంది అన్నీ ఉన్నా బాధపడుతూనే ఉంటారు, ఇంకా ఏదో లేదనే అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఉన్నదాన్ని సంతోషించకుండా ఇంకా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని ఇంకా జవాబులు రాని ప్రార్థనల కోసం చాలామంది బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఏమంటే, దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు, జవాబిచ్చే గొప్ప దేవుడు కదా. తప్పకుండా ఆయన చేస్తారా? అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. కానీ చాలామంది బాధతో నలిగిపోతూ ఉంటారు. ఏమంటే, బాధపడు వాడి దినములన్నీ ఆ శ్రమకరములు అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. అంటే సంతోషంగా ఉంటే వాళ్ళకి నిత్యము రోజు గంజన్ అదేదో బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఏమీ లేకపోయినా సరే ఏమంటే మనసంతా తృప్తిగా ఉంటుంది అనమాట. మరి సంతోషం ఎవరిస్తారు? ఈ సంతోషం ఎవరి దగ్గర ఉంది? మనందరికీ తెలుసు. సంతోషానికి చిరునామా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు కదా. ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు. ఈరోజు ఎన్ని పోరాటాలున్నా, సమస్యలున్నా, కష్టాలున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించడం వల్ల వాటిని మనం ఏమీ తీసివేయలేం కదా. మనం ఎవరు ఆలోచించి తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆలోచించడం వల్ల ఇంకా నలిగిపోతాం తప్ప సమస్యకు పరిష్కారం అనేది దొరకదు కదా. ఈరోజున మన ప్రతి సమస్య ప్రార్థనలో ప్రభువుకు అప్పగిస్తే తప్పకుండా ప్రతి సమస్యకు జవాబు యేసుక్రీస్తే అని మనం చాలాసార్లు మన అనుభవాల ద్వారా నేర్చుకుని ఉన్నాం.
కాబట్టి విశ్వాసులు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చూస్తారా ఒక్కసారి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం కూడా నేను చదువుతున్నాను, మీరు చూడండి. అక్కడ నెహెమ్యా గిన్నె అందించేవాడి దగ్గర, రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు నెహెమ్యా మనసులో ముఖాన్ని చూసి అంటాడు, ఏమంటాడంటే, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా అని చెప్తూ ఉన్నాడు. నెహెమ్యా రాజు సన్నిధిలో విచారంగా ఉండడం రాజుగారికి నచ్చలేదు. రాజుగారు చూడలేకపోతున్నాడు. రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలి కదా, రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు ఆనందంగా కేరింతలు కొడుతూ ఉండాలి కదా, ఎందుకంటే మంచి వేతనం ఉంటుంది. ఏమండి, ద్రాక్షారసం అందిస్తూ ఉన్నాడు, ఒకవేళ మిగిలిన ద్రాక్షారసం అంతా తన తాగేయచ్చేమో, ఎందుకంటే అన్ని వసతులు ఉంటాయి, అన్ని జీతభత్యాలు ఉంటాయి, కాబట్టి ఆనందంగా ఉండాలి. కానీ నెహెమ్యా విచారంగా ఉన్నాడంట. అందుకని అంటున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకయ్యా విచారంగా ఉన్నావు రాజు సన్నిధిలో అంటాడు. ఈరోజున మామూలు రాజే అలా బాధపడితే, మనము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆ సాహచర్యంలో ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. మరి మనం ఇంకెంత ఆనందంగా ఉండాలి. రాజుగారు, ఈ లోకంలో ఉన్న భూరాజులు కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. వాళ్ళు ఎప్పుడు నశిస్తారో వాళ్ళకే తెలియదు. కానీ ఆ రాజుకు మరణం లేదు కదా, రాజు ఎప్పుడు ఉండేవాడు కదా. మరి ఆ రాజు బిడ్డలమైన మనము ఇంకా సంతోషంగా ఉండాలి కదా. కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే, ఈరోజున క్రైస్తవులు అత్యంత విచారులుగా కనిపిస్తున్నారు, అత్యంత కృంగిపోయి కనిపిస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం. రాజు సన్నిధిలో ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చూద్దామా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా, 4 చదువుతున్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఫిలిప్పీ సంఘంతో అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, చూడండి ఒక్కసారి ఏమని చెబుతాడంటే, నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి అని చెప్తాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఎందుకంటే సంఘం కూడా విచారణలో ఉంది. అందుకనే దేనికోసం మీరు చింతపడద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, చాలు. మీకు ప్రభు సమీపంగా ఉన్నాడు. అక్కడ మనం చదువుతూ ఉన్నాం కదా, 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలకి, సంఘానికి, ఆయన నమ్ముకున్న పిల్లలకి ఆయన ఎప్పుడూ సమీపంగా ఉండే దేవుడు, దూరంగా ఉండేవాడు కాదు. మనందరికీ తెలుసు కదా. ఏమంటే అగ్నిలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని లోపల పడిపోతే, అగ్నిగుండంలో పడిపోతే 4వ వ్యక్తిగా ఆయన సంచరించినట్టుగా, నెబుకద్నెజరు రాజు చూసినట్టుగా మనకందరం కూడా లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. ఏమండి, ఆయన శ్రమలో ఉన్న తన పిల్లలకి, కష్టంలో ఉన్న తన పిల్లలకి ఆయన ఎప్పుడూ సమీపంగానే ఉంటాడు. ఈ రోజున మీరే శ్రమలో ఉన్నారు, మీరే వేదనలో ఉన్నారు, మీరే బాధలో ఉన్నారు, దేవుడు వదిలేశాడని చాలామంది అంటూ ఉంటారు. బంధువులు వదిలేశారంటారు, మనుషులు వదిలేశారు. ఒకవేళ వాళ్ళు వదిలేస్తే వదిలేయచ్చు గాక, కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ రోజు దానియేలును వదిలిపెట్టలేదు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను కూడా వదిలిపెట్టలేదు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎడారిలో గాలికి వదిలేయలేదు. ఆయన వాళ్ళతో మేఘస్తంభములో ఉన్నాడు, అగ్నిస్తంభములో ఉండి చక్కగా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి సంతోషంగా ఉండండి, దేనికోసం చింతపడకండి, ఆనందించండి, సంతోషించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్న విశ్వాసులు సంతోషంగా ఉండాలని, ఏమున్నా ఏమి లేకపోయినా, ఒకవేళ జేబులో డబ్బులున్నా లేకపోయినా, లేకపోతే ఇంట్లో సరుకులున్నా లేకపోయినా, ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తూ, ఇంకా నీకంటే లేనివారు, నీకంటే బాధల్లో ఉన్నవాళ్ళు, నీకంటే శ్రమలలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఇజ్రాయేల్ దేశం చూడండి, పాలస్తీనా దేశం చూడండి, వాళ్ళు ఎంత వేదంతో ఉన్నారో తెలుసా. మనం ఇంకా నెమ్మదిగా ఉన్నాం. కారణం ఏంటి అంటే, దేవుడు మనతో ఉన్నాడు.
వాళ్ళతో లేడు అని కాదు, కానీ ఈ రోజున ఎక్కడ చూసిన యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము, మన జనం మీదకి జనం లేవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇజ్రాయేల్ దేశం కోసం మనం ప్రార్థించవలసిన వారమైనాం. ఈరోజున ఎంత నెమ్మది మనకిస్తే ఉన్నదాన్ని బట్టి సంతోషించకుండా ఇంకా అది లేదే ఇది లేదే అని చాలామంది వాపోవడం, బాధపడడం, చింతాక్రాంతులు అవడం చాలా విచారకరమైన విషయం. విశ్వాసుల సంతోషం అన్యులకు కూడా యేసయ్యను నమ్ముకునేలాగా చేయాలి. ఈరోజు విశ్వాసులే విచారంగా ఉంటే అన్యులు దేవుడి దగ్గరికి ఎలా వస్తారు? నీ దేవుడు విచారం ఇచ్చేవాడా? నీ దేవుడు విచారాన్ని తొలగించేవాడా? వాళ్ళకి ఏమర్థమవుద్ది? ఈరోజు నా విశ్వాసులంగా మన మనస్సులు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. హబక్కూకు అంటాడు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒక్కసారి హబక్కూకు గ్రంథంలో తను చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నిట్లో విఫలమైపోయాడు. విఫలమైపోయినా తను ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒక్కసారి హబక్కూకు గ్రంథములో రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందిస్తూ ఉంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇక్కడ చూడండి, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎందుకు అంటే ఆయనే నాకు బలం అని చెప్తూ ఉన్నాడు. అంజూరపు చెట్లు పూయలేదంట, ద్రాక్ష చెట్లు ఫలింపలేదంట, ఒలివ చెట్లు కాపు లేదంట. 6 ప్రయత్నాలు చేశాడు. చేనులో పైరు పంటకు రాలేదంట. గొర్రెలు దొడ్డిలో లేవట, సాలలో పశువులు లేవట. కానీ నా దేవుడి యందు ఆనందిస్తాను. 6 రకాల ప్రయత్నాలు చేశాడు. 6 రకాల ప్రయత్నాలలో విఫలమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. విశ్వాసి కూడా ఫెయిల్ అయిపోతాడా అంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాం. అది దేవుని చిత్తం కూడా కావచ్చు, ఒకవేళ నీ ప్రయత్న లోపం కూడా కావచ్చు. అది ఏమైనా కానీ ఫెయిల్ అయిపోయామని చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటారు. వ్యాపారం అని మొదలెడతారు, అందులో ఫెయిల్ అయిపోతే అప్పులైపోయాను బాధపడుతూ కృంగిపోతూ ఆత్మహత్య ప్రయత్నాలు కుటుంబాన్ని కూడా నిలువున చంపేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ ఇన్ని ప్రయత్నాలలో విఫలమైపోయినా హబక్కూకు అంటున్నాడు, ఎంత మంచి విశ్వాసం, నేను నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందిస్తాను. నాకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయాను గాక, కానీ రేపు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో నేను తప్పకుండా గెలుస్తాను అనే నమ్మకంతో, ఆ రాజు మీద నమ్మకంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, మహమ్మద్ ఘోరీ ఇండియా దేశం మీదకి 7 సార్లు దండయాత్రకు వచ్చాడు. 7 సార్లు ఎందుకు వచ్చాడు? 6 సార్లు విఫలమైపోయాడు. విఫలమైపోయి ఒక చీకటి కొట్టులో కూర్చున్నాడంట. కూర్చుంటే ఇంక నేను ఈసారి వెళ్ళినా 6 సార్లు ఫెయిల్ అయిపోయాను, ఇక ఈసారి వెళ్ళినా నేను ఇండియాని జయించలేను అనుకున్నట్టుగా చూస్తూ ఉంటే ఒక సాలీడు పైనుంచి కిందకు పడుతూ ఉందంట. దానిలో నుంచి దారం వస్తుంది కదా, కిందకు పడుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ ట్రై చేస్తుంది. ఇలాగ 20-30 సార్లు జరిగింది. కానీ అల్టిమేట్గా చివరాఖరికి ఆ సాలీడు పైకి ఎగబాకినట్టుగా అతను చూశాడంట. వెంటనే అతను అనుకున్నాడు, ఈ సాలీడే ఒక మామూలు పురుగే ఇన్ని ప్రయత్నాలు చేస్తే నేను కూడా వెళ్తాను, నేను జయిస్తాను అని నమ్మకంతో వచ్చాడు. తను ఆ దేశాన్ని గెలిచినట్టుగా మనం చూస్తూ ఉన్న చరిత్ర చదువుతూ ఉంటాం. ఈరోజున విశ్వాసులంగా మనం కూడా ఏమండి, మామూలు వాళ్ళే అంత విశ్వాసంతో ఉంటే మన రక్షకుడైన దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు చేస్తాడు గనుక ఆయన మీద విశ్వాసంతో ఎన్ని ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయినా మనం ముందుకు సాగగలిగితే తప్పకుండా దేవుని సహాయంతో మన విజయాన్ని పొందుకుంటాము. మన హోప్ ఏంటి అంటే మన నిరీక్షణ ఆయన మాత్రమే అని మనకు అర్థమవుతుంది కదా. చూడండి అంటున్నాడు, హబక్కూకు అంటున్నాడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తాను. ఎందుకంటే మనసులో ఆనందం ఉంటే మనం చేసే పని ఉత్సాహంగా చేయగలం. మనసులో సంతోషం లేకపోతే చేసే పని కూడా అది సకాలంలో పూర్తవ్వదు, ఎక్కువ టైం పట్టేస్తుంది. దానివల్ల యాక్సిడెంట్లు కూడా జరగచ్చు,
ప్రయత్నం ముందుకు సాగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనస్సు నిండా సంతోషాన్ని కలిగి ఉందాం. మన ప్రయత్నాల్లో విఫలమైనపోయినా సరే ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు. ఒక్కొక్కసారి మన ప్రయత్న లోపం కావచ్చు. ఏమైనా సరే మనసు నిండా ఆనందంతో అవన్నీ మనసులోకి తెచ్చుకోకుండా దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగితే తప్పకుండా సంతోషంతో మన పనులన్నీ చక్కగా మనం సాగడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూద్దామా ఇంకొక మాట? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే అక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి ఒక్కసారి. 5వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇది వానికి భాగ్యము అని చెప్తున్నాడు. తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతకడమే ఇదియే దేవుడిచ్చిన భాగ్యము. అదే కోరదగిందిగా ఉంది, చూడముచ్చటగా ఉంది. కానీ లేనిపోని వాటి కోసం మీరు చూడద్దు. ఆస్తులు సంపాదించలేదే, లేకపోతే అది సంపాదించలేదే, ఇది సంపాదించలేదే అని బాధపడకండి. దేవుడు మీకు ఇచ్చిన కష్టార్జితాన్ని కష్టపడడానికి శక్తి ఇచ్చాడు. సంపాదించుకుంటున్నారు. తిన్నదాన్ని బట్టి సంతోషంగా ఆనందంగా ఉండండి అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరలా మనకు చెప్తూ ఉన్నాడు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుంది. సంతోష హృదయము మనస్సునకు తేటనిచ్చును. కాబట్టి విశ్వాసులు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుని కోరిక. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు గనుక, ప్రభువు సమీపంగా ఉన్నాడు గనుక ఎప్పుడూ ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం. అన్ని విషయాలలో ఒకళ్ళ ఫెయిల్యూర్స్ అయినా సరే మన ప్రతి ఫెయిల్యూర్ని దేవుడు విజయంగా మార్చగలిగిన గొప్ప దేవుడు గనుక ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ప్రతి ప్రయత్నంలో సంతోషంగా మనం చేద్దాం. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడనైనా మేము సంతోషంగా ఉండాలని ఈ లోకంలోకి వచ్చి మా కోసం నరావతారిగా తండ్రి సిలువ మీద నీ రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడవై ఉన్నావు. ఆయన తిరిగి లేచిన గొప్ప దేవా, ఈరోజు నాయన మా హృదయాలలో మీరుండి మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు వందనాలు. నేను మేము కూడా సంతోషము అనే ఆత్మ ఫలాన్ని పోగొట్టుకోకుండా నీ కృప చూపించము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం అని మీరు చెప్పారు కదా. విశ్వాసులుగా విచారంతో మగ్గిపోకుండా, విచారం మా హృదయాలని కలిచివేయకుండా సంతోషమైన ఫలాన్ని ఫలించడానికి నీ కృప చూపించము. కష్టమైన, నష్టమైన, బాధలైనా, ఫెయిల్యూర్స్ అయినా, ఏది ఏమైనా నువ్వు మాతో ఉన్నావని, సమీపంగా ఉన్నావని ధైర్యంతో సంతోషంగా ఉంటూ అనేక మందికి సంతోషాన్ని పంచిపెట్టేవారంగా ఉండడానికి మీరే కృప చూపించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదాలతో వారిని నింపుము. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూస్కి వెళుతున్న వారిని తలగా చేస్తారని వాగ్దానం చేసావు కదా. ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుము. బలహీనంగా ఉంటే మీరు ముట్టి స్వస్థపరచుము. ప్రతి విశ్వాసి కుటుంబాన్ని దీవించుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.